బట్ నేను ఈఎస్ఆర్ మాత్రం చాలా విపరీతంగా పెరిగింది. సిఆర్పి కూడా బాగా పెరిగింది ఎక్కువగా. యాంటీ-సిసిపి కూడా నార్మల్ గానే ఉంది. సో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే ఏది కూడా అంత ప్రామినెంట్ గా లేవు ఇందులో. కానీ ఈ సఫరింగ్ విత్ మేబీ సెరోనెగేటివ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో ఈయన మన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారంటే, ఒక పేషెంట్ రిఫర్ చేశారంట. దెన్ హి హాజ్ అప్రోచ్ టు ద క్లినిక్. ఈయనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి సివియర్ జాయింట్ పెయిన్స్. యూరిక్ యాసిడ్ కూడా నార్మల్ గానే ఉంది. సివియర్ జాయింట్ పెయిన్స్. లెఫ్ట్ ఫింగర్, రిస్ట్ జాయింట్, రైట్ రిస్ట్ జాయింట్, రైట్ నీ పెయిన్స్. మార్నింగ్ లేచాక చాలా ఇబ్బంది పడుతున్నారు. లేవడానికి చాలా కష్టంగా ఉంది. లేచిన తర్వాత చాలా సేపు కూర్చోవాల్సి వస్తుంది. ఆవేశం. జస్ట్ ఒక 2-3 అడుగులు వేసినా సరే విపరీతమైన ఆయాసం ఉంటుంది. పాదాలు కూడా విపరీతంగా వాపులొస్తున్నాయి. లెఫ్ట్ రిస్ట్ చాలా వాపుగా ఉంది. ప్రతి చోట కూడా హి ఈస్ హావింగ్ లాట్ ఆఫ్ స్వెల్లింగ్స్. ఈవెన్ మనం టచ్ చేసినా సరే చాలా విపరీతంగా హి వాస్ లాట్ ఆఫ్ పెయిన్. హి వాస్ హావింగ్ లాట్ ఆఫ్ పెయిన్. నెక్ పెయిన్. డిఫికల్టీ టు స్వాలో. కొంచెం ఏదన్నా మార్నింగ్ లేచిన తర్వాత వాస్ హావింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు స్వాలో. అది ఆఫ్టర్‌నూన్‌కి బెటర్ అవుతుంటుంది. యాక్చువల్‌గా ఈయనేంటంటే హి ఈస్ ఏజ్డ్ అబౌట్ 35 ఇయర్స్. ఈయనొక కలెక్షన్ ఆఫీసర్. అంటే బ్యాంక్స్‌లో లోన్స్‌ని కలెక్ట్ చేస్తారు గదా! సో, ఆ టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట ఇది. తిరిగే పని ఎక్కువగా. జాయింట్స్ కదపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మార్నింగ్ లేచాక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ టాయిలెట్‌కి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకోవాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది. సో, ఆయన చాలా రిజర్వ్‌గా ఉన్నారు. మనం ఏవన్నా అడిగితేనే మాట్లాడేటట్లుగా ఉన్నారు. ఫస్ట్ మాత్రం జస్ట్ ఒక 5 మినిట్స్ మాట్లాడారు. తర్వాతేమో చాలా సేపు పాజ్. అసల వాస్ నాట్ స్పీకింగ్ అట్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు. ఇవే సార్ ఇంకేమి లేవు. నొప్పులు వస్తే షేక్ అవుతూ ఉంటాను. బాగా విపరీతంగా ఆహ్, ఇబ్బంది పడుతూ ఉంటాను. ఎప్పుడూ కూడా మధ్యాహ్నం ఫుడ్ బయట తీసుకుంటూ ఉంటాను. ఎక్కువగా నాకు రైట్ మిడిల్ ఫింగర్, ఫస్ట్ ఫింగర్, రిస్ట్ జాయింట్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందిప్పుడు. ప్రెజెంట్ ఏదైనా మెడిసిన్ ఇవ్వండి సార్ అన్నారు. ఇంకేమైనా ఉన్నాయా సార్ అని అడిగారు. లేవు సార్ ఇంతే. దట్స్ ద థింగ్ ఓన్లీ హ్యాపెనింగ్ విత్ మీ ఆహ్, అని చెప్పేసన్నారు. ఓకే. మెయిన్ ఇవే అన్నారు. ఇంకా అయితే మైనర్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఆ! మైనర్ అంటే నిద్ర రాదు సార్ అస్తమాటికి. చాలా కష్టపడాలి నిద్రపోవడానికి. ఆఫీస్ టెన్షన్స్ చాలా ఉంటాయి. అస్సలు ఫుడ్ తినబుద్ధి వేయదు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ బాదర్స్ ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది? ఆఫీస్ టెన్షన్స్, కలెక్షన్స్. కలెక్షన్స్ అవ్వకపోతే టెన్షన్స్. చిన్న దానిని కూడా ఎక్కువ టెన్షన్ తీసుకుంటా. షేర్ చేయలేను. ఇంట్లో కూడా చిన్నగా ఉంటాను. అండ్ రిజర్వ్డ్ పర్సనాలిటీ అన్నమాట ఈయన. ఇంట్లో ఈవెన్ బ్రదర్స్‌తో మాట్లాడాలన్నా, సిస్టర్స్‌తో మాట్లాడాలన్నా, ఈవెన్ మదర్‌తో మాట్లాడాలన్నా సరే చాలా ఆలోచిస్తాడంట. వైఫ్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదండి. అస్సల చాలా రిజర్వ్డ్‌గా ఉంటారండి. సో, మళ్ళీ నేను ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి అడిగి ఆ తర్వాత వాట్ బాదర్స్ యూ ద మోస్ట్ అన్న తర్వాత కూడా చెప్పాడు. మళ్ళా తర్వాత పాజ్ ఇచ్చారాయన. తర్వాత మళ్ళీ వీటిలో బాగా ఇబ్బంది పెట్టేదేంటి? ఆఫీస్ టెన్షన్స్. అప్పుడప్పుడు ఆల్కహాల్ కూడా ఇంటేక్ ఉంటుంది సార్ నాతో అని చెప్పేసన్నాడు. ఏంటి ఆఫీస్ టెన్షన్స్? కలెక్షన్స్ అవ్వకపోతే ఒక టార్చర్‌లా ఉంటుంది సార్. మా పై హైయర్ అఫీషియల్స్ దగ్గర నుంచి. ప్రతి 1 అవర్‌కి కాల్ చేస్తారు.
నేను కస్టమర్ మీద అరవాల్సొస్తూ ఉంటుంది. ఈవెన్ నేను ఆ కేస్ తీసుకుంటున్నప్పుడు కూడా మినిమమ్ ఒక 30-40 కాల్స్ వచ్చుంటాయి. ఇది కూడా ప్రతిసారి వచ్చి ఫోను చూసుకుంటాడు. మళ్ళీ అంటే పక్కన పెడతాడు. ఆల్‌మోస్ట్ 30 టైమ్స్ చేసుంటాడు అలాగా. కానీ అందులో ఒక కాల్ మాత్రం లిఫ్ట్ చేయాల్సొచ్చింది. సార్ నేను పర్మిషన్ అడిగి ఒక కాల్ లిఫ్ట్ చేశారు. సో ఆయనేంటంటే హైయర్ అఫీషియల్స్ నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి దీనికి. సో థట్ హి నీడ్ టు ఆన్సర్ ఫర్ థట్. అంటే ఎవరికైతే డబ్బులిస్తారో ఈయనెళ్లి కలెక్ట్ చేసుకొని రావాలి. వాళ్ళేమో ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ఏసేస్తా అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు వేరు. ఆ పైనుంచేమో ఇంకా నువ్వు 10 నిమిషాల్లో అన్నావు ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటారు. సో ఈయన మనీ వాళ్ళకి కట్టవలసింది ఈయన మనీ ఈయన ఏసేస్తారనమాట బ్యాంక్‌కి. సో ఏంటి కలెక్షన్స్ అవ్వకపోతే పెర్ఫార్మన్స్ బాగోలేదని టెర్మినేట్ చేస్తారు. సాలరీస్ ఆపుతారు. సో ఎలాగైనా కలెక్షన్ రావాలని ఆలోచన. టార్చర్ అన్నారంటే ప్రెషర్, ఆలోచన. ఎక్కువ టార్చర్ తీసుకుంటారు. అర్థం కాలే. పైనుంచి నాకు ప్రెషర్ ఉంటుంది సార్. నేను అరుస్తాను. ఎవ్రీ 1 అవర్‌కి కాల్ చేస్తాను. ఓకే. ఏంటి కలెక్షన్ అవ్వకపోతే ఏం జరగచ్చు? అదే సార్ పెర్ఫార్మన్స్ పడిపోవడం వల్ల టార్చర్ డైలీ ఇంకా ప్రతి క్షణం టార్చర్ అనుభవిస్తూ ఉండాలి. కంటిన్యూయస్‌గా రిప్లై ఇవ్వాలి. అండ్ మధ్యలో కొన్ని కొన్ని కాన్షియస్ క్వెషన్స్ కూడా అడిగాను నేను. నేను ఇంకెందుకు మరి ఇక్కడ వాట్ మేక్స్ యూ టు డూ జాబ్ హియర్ యూ కెన్ షిఫ్ట్ నా అని అడిగాను. అంటే ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు జాబ్ చేయడానికి షిఫ్ట్ అయిపోవచ్చు కదా! అంటే అదే సార్ చూస్తున్నాను ప్రెజెంట్ అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ క్వెషన్ ఏమి అడిగారంటే టార్చర్ అన్నారు కదా! టార్చర్ ఫీల్స్ లైక్ వాట్? ఎలా అనిపిస్తుంటుందా టార్చర్ మీకు? అదే సార్ కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటుంది. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? అని అంటూనే ఉంటారు. ఓకే. కొంచెం చెప్పండి దాని కోసం. ఇంక అంతే సార్ నథింగ్ మోర్ అబౌట్ థట్. ఎలా ఉంటుంది ఆ క్షణం? అలా టార్చర్ చేస్తున్నప్పుడు? ఎందుకు చేద్దాము? మానేద్దాం అసల. బట్ ఫ్యామిలీ కోసం ఆలోచన. విపరీతమైన అరుపులు. కస్టమర్ మీద విపరీతంగా అరుస్తూ ఉంటాను. మెసేజ్ చేస్తూనే ఉంటాను. ఓకే. జస్ట్ ఆ క్షణం. హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. సమాధానం ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకురా ఈ జాబ్ అని చెప్పి ఆలోచన. మరి ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని జాబ్ చేయడం? బయట కూడా టార్చరే సార్. ఎక్కడ చూసినా టార్చరే. ఓకే. ఎలా ఉంటుంది ఆ క్షణం? ఫేస్ అంతా రెడ్ అయిపోతూ ఉంటుంది. హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. పక్కన ఏం జరుగుతుందో గూడా నాకేమంత అవగాహన ఉండదు. కొంచెం చెప్పండి. కోపం సార్. విపరీతమైన కోపం. ఎవరి మీదైనా అరుస్తూనే ఉంటానలా. ఎందుకింత టెన్షన్? నాకు సిన్స్ చైల్డ్‌హుడ్ నుంచి ఇదే సేమ్ ప్రాబ్లమ్ సార్. ఎక్కువ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఓకే. అప్పుడు నేను అడిగాను. అప్పుడు యాక్చువల్‌గా ఆయనేంటంటే చైల్డ్‌హుడ్‌లోనే ఈయన ఫాదర్ చనిపోయారు యాక్చువల్‌గా. ఈయన ఆల్‌మోస్ట్ 13, 14 ఇయర్స్ ఉండగానే వీళ్ళ ఫాదర్ చనిపోయారు. సో, ఈయనే పెద్దనమాట వాళ్ళ ఇంటికి. ఈయనేం చేశారంటే చనిపోయిన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడనమాట. ఎర్లీగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరిగింది. తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ తెలిసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ ఈయన జాబ్ ఏంటంటే ఒకే రూమ్‌లో సింగిల్‌గా ఉంటాడు. ఎవరితోని కలవడంట. కలవకుండా, ఎవరితోని మాట్లాడకుండా సింగిల్ జాబ్ సిన్స్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఒకే జాబ్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ జాబ్ చేయడం, డబ్బులు పంపించడం. జాబ్ చేయడం, ఇంటికి డబ్బులు పంపించడం. సో, ఇదే టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట.
సమ్ వేవింగ్ మిషన్ దగ్గర సమ్ వర్క్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా నాకు అది వాట్ వర్క్ అనేది నేను అడగలేదు అప్పుడు. వేవింగ్ చేస్తుంటారు చూసారా, నేస్తారు చూసారా, నేచే దగ్గర ఒక రూమ్ లో ఒకడే ఉంటాడంట. ఆ ఎలా జరుగుతుంది అనేది ఈయన చెప్పాలన్నమాట హైయర్ అఫీషియల్స్ కి, అంతే. దట్స్ ద థింగ్ హీస్ హస్ డన్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, లాట్ మెనీ ఆఫ్ ఇయర్స్. అప్పుడు నేను అడిగాను ఎందుకు అంత టెన్షన్ అంటే, చిన్నప్పటి నుంచి ఇంతే సార్ నాకు, అయితే ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగాను. ఈ టెన్షన్ కోసం, నాకు అర్థం చేసుకోవడం కోసం చిన్న వయసులో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ, బయటికి పారిపోయేవాడిని. మళ్ళా ఎప్పుడో ఈవినింగ్, రాత్రి అందరూ పడుకున్న తర్వాత వచ్చేవాడిని. పిల్లలతో బాగా కొట్లాడడం ఎక్కువ నాకు చిన్నప్పుడు. ఎక్కువ కలవలేను. ఎవరితో నన్ను త్వరగా కలవలేను. గారం ఎక్కువగా గారంతో పెంచారు నన్ను. ఆ తర్వాత ఈ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. హైదరాబాద్‌లో సింగిల్ రూమ్ తీసుకున్నాను. సో అండ్ సో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరైనా ఏదైనా అంటే ఎలోన్‌గా కూర్చొని ఆలోచిస్తాను. పక్కన వాళ్ళకి అసలు తెలియనివ్వను. ఇంట్లో ఏమనంటే చాలా సీరియస్‌గా తీసుకుంటాను. సో చిన్నప్పుడే ఫాదర్ చనిపోవడం వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాను. ఓకే. మధ్యలో ఒక క్వెషన్ అడిగాను. ఆహ్, ఏదైనా మాట అంటే వెళ్ళిపోతారన్నారు గదా! ఎందుకు, వాట్ మేక్స్ యూ టు గో, అది అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండన్నారు. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, "ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళావని అంటారు. బాధ్యత లేదా? ఏమైనా మాకు చెప్పి వెళ్ళాలి కదా!" అని చెప్పేసి ఫాదర్, మదర్ అంటూ ఉంటారు. మాట అనడం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, ఆయన చెప్పాడు, ఎగ్జాంపుల్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, మాది ఒక గ్యాంగ్ ఉంటుంది కదండీ! 10థ్ క్లాస్ గ్యాంగ్ లాంటిది. సాధారణంగా నేను వెళ్ళను. చిన్నప్పుడు కూడా వాళ్ళతో నేను జాయిన్ అవ్వను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సెటైర్ ఏస్తూ ఉంటారు. అది నేను తీసుకోలేను. కోపం వచ్చేస్తుంటది. ఉద్రేకం అయిపోతూ ఉంటాను. కొట్టేయాలనిపిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఎలా ఉంటుంది ఆ క్షణం? అలా మాట అన్నప్పుడు రైజ్ అయిపోతుంటాను. కొట్టేదాకా వెళ్ళిపోతాను. నువ్వంటే నేనెందుకు పడాలి? బాగా ఉద్రేకత. బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఆయననే మాటలకన్నీ కూడా నేను మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉంటాను. ఓకే. కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది ఆ క్షణం? బాడీ అంతా పూనకం వచ్చినట్లాగా. ఏదో తెలియకుండా ఇలా ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటుంది. ఈ గెస్చర్. ఎక్స్‌పాన్షన్ గెస్చర్. అలా తిడుతూనే ఉంటాను. యెస్. అప్పుడు నేనేం చేశానంటే, ఆ మిగతా వర్డింగ్ అంతా కూడా కట్ చేసి, జస్ట్ దీనికోసం చెప్పండి. దీన్ని వర్డ్స్‌లో పెట్టండన్నారు. ఏదో తెలియకుండా ఆయనేంటంటే తర్వాత ఈ వర్డ్స్‌లో చెప్పమన్న తర్వాత చాలా సేపు ఆలోచించాడాయన. ఆలోచించి వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ స్పీక్ ఇట్ ఔట్ అన్నాడు. తర్వాత డిస్కనెక్ట్ అయిపోయాడు చాలా సేపు. చాలా సేపు మాట్లాడలేదు. నో ప్రాబ్లమ్. దీనికోసం వివరించి జస్ట్ థిస్, ఓన్లీ థిస్. ఇదే సార్, ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్ అయిపోతూ ఉంటాను. ఇటు పెరిగిపోతూ ఉంటాను. డిస్క్రైబ్ థిస్ అని అడిగారు. ఇంక అక్కడి నుంచి మనోడు ఇంక అంతే సార్, నథింగ్ ఎల్స్ అని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు. నో ప్రాబ్లమ్. జస్ట్ ఆ టైంలో, ఆ క్షణం ఎలా ఉంటూ ఉంటుంది మీలో? అలా మాట అన్నప్పుడు ఒక రకమైన తిమ్మిరి, ఓపిక రాదు. షేక్ అయిపోతాను. అంటే నేనేమైనా తక్కువవాడినా ఒకరి చేతులో తిట్లు తినడానికి? వెటకారం మాటలు ఆడుతూ ఉంటారు ఎక్కువగా. అది నేను అస్సలు తీసుకోలేను. ఎలా ఉంటుంది ఆ క్షణం? ఐ వాంట్ టు హిట్ హిమ్ బ్యాక్. కొట్టాలనిపిస్తుంటుంది. యెస్. ఆ క్షణం థ్రోట్‌లో ఏదో నొప్పొస్తూ ఉంటుంది. ఒళ్ళంతా తిమ్మిర్లొస్తూ ఉంటాయి.
మాట్లాడుతుంటే ఒక రకమైన జలధరింపు వస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఒళ్ళంతా నమ్‌నెస్ అయిపోతూ ఉంటాను. అక్కడితో ఆ ఏరియా కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ ఏరియాకి తీసుకోవడం జరిగింది. స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏంటి మోస్ట్ లైఫ్‌లో? ఫాదర్ చనిపోవడమే సార్. పెద్ద అబ్బాయిగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేనే చూసుకునేవాడిని మొత్తం అంతా కూడా. ఏంటి అందులో స్ట్రెస్ మీకు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సార్. ఫాదర్ లేకపోవడం వల్ల ఏంటి అందులో స్ట్రెస్? అంటే సిన్స్ దెన్ అప్పటినుంచి నా టెన్షన్ మొదలైందేమో అని అనుకుంటున్నాను సార్. ప్రతి దానికి ఒంటరిగా ఉండేవాడిని. ఏదైనా సరే ఆలోచనైనా సరే ఒంటరిగా ఉండేవాడిని. ఇంటికి కూడా నేను నెలకు ఒకసారే మాట్లాడేవాడిని. పక్కన ఎవరు నా ఫ్రెండ్స్‌తో మాట్లాడేవాడిని కాదు అంతగా. ఓకే. ఓకే. ఏ విధంగా ఫాదర్ లేకపోవడం స్ట్రెస్ మీకనిపించింది? అంతే సార్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం కదా! దానికోసం ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం నాకు బాగా టెన్షన్ అనిపించింది. బాగా ఇబ్బంది పడ్డానన్నాడు. ఎలా అనిపించేది ఆ టైంలో? ఎలోన్‌గా అని ఎలోన్‌గా తిరిగేవాడిని. మాట్లాడడం తక్కువ. చాలా తక్కువ. మనం ఎంత లెంతీ క్వెషన్ అడిగినా ఆయన ఆన్సర్ సింగిల్ వర్డ్‌లో ఇస్తూ ఉండేవారు. చనిపోవడం, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎలా అనిపించేది? ఫాదర్ లేకపోవడం, ఆ ఎర్లీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఎలా అనిపించేది? ఏం అర్థమయ్యేది కాదు. ఫంక్షన్స్‌కి వాటికి అసలు వెళ్ళేవాడినే కాదు. అసలు మాట్లాడను. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బ్రదర్ మ్యారేజ్ అయిందన్నమాట. ఈయనే చేసాడు. బ్రదర్ మ్యారేజ్‌లో కూడా జస్ట్ ఆయన చెప్పాడు. ఆహ్, వెళ్ళాను. కరెక్ట్‌గా 5-10 మినిట్సే ఉన్నాను. మళ్ళీ వెనక్కొచ్చేసాను. ఇంటికొచ్చేసాను. తర్వాత వాళ్ళందరూ చూసుకున్నారు. మనీ అంతా ఖర్చు పెట్టాడు గానీ, ఎక్కడ కూడా గ్యాదరింగ్స్‌లో ఎక్కడ గూడా ఈయన వెళ్ళలేదు. నేనడిగాను, "ఎందుకు?" నేను ఎక్కువ కలవలేను సార్. ఏదో ఒకటి అలా అంటూనే ఉంటారు. నాకు పరిచయాలు పెంచుకోవడం అసలు ఇష్టం ఉండదు ఏంటో. వాళ్ళు ఏదోటి అంటారు. నేను సమాధానం చెప్పలేను. సో, అవన్నీ ఎందుకు మనకి? ఆ సమాధానం చెప్పడం, లేకపోతే వాళ్ళతో ఎళ్లి మాట్లాడడం, ఆ సోషలైజేషన్ ఎందుకంటారు మనకి? అందుకే నేను మానేశాను. అందుకే నేను వెళ్ళను. ఏంటి పరిచయాలు పెరిగితే? అదే సార్. డబ్బులడుగుతారు. తర్వాత ఎందుకు రిస్క్ తీసుకోవడం? సో, నేను ఆ స్ట్రెస్‌ఫుల్ ఏరియాలో ఫర్దర్‌గా నేను ప్రోబ్ చేయలేదింకా. తర్వాత నేను ఇంక డ్రీమ్స్‌కి ఏరియా మార్చాను. అంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే అప్పుడు సగం తెలిసిపోయింది కదా! సో దట్ ప్రిస్క్రిప్షన్ చేద్దామని చెప్పేసి అనే ఆలోచనతో ఇక స్ట్రెస్‌ఫుల్ ఏరియాస్‌ని నేను ఫర్దర్‌గా తీసుకోలేదు. సో, నెక్స్ట్ డ్రీమ్స్ అడిగారు. నాకైతే డ్రీమ్స్ ఏమి రావు సార్ అన్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్. చిన్నప్పటి నుంచి తరచుగా వచ్చే డ్రీమ్స్ ఉన్నాయా అని అడిగాను. సో, ఒక 5 మినిట్స్ ఆలోచించారు. ఆలోచించి వస్తూ ఉంటాయి సార్. డెవిల్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఏదో నా మీదకొచ్చేసినట్టుగా ఐ కుడెంట్ ఏబుల్ టు బ్రీత్. సఫకేట్ అయిపోతూ ఉంటా. కొంచెం చెప్పండి. కదలలేను. ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి మీ పైన? ఎటు చూసినా దెయ్యాలు. అస్సలు కదలలేను.
ఏం జరుగుతూ ఉంటుంది? ఒక టెన్షన్, ఒక భయం, పడుకోలేరు. మీ లోపల ఏం జరుగుతూ ఉంటుంది ఆ క్షణం, ఆ డ్రీమ్ వచ్చినప్పుడు? ఒక రకమైన టెన్షన్. ఒక్కడినే ఉన్నాననే భయం. ఆ టైంలో, జస్ట్ ఆ టైంలో. బ్రీతింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటారు. ఒక రకమైన ఫియర్. హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేసేది? ఏం చేస్తాను? డిస్క్రైబ్ థట్. కొంచెం చెప్పండి ఆ టైంలో. ఆ బ్రీతింగ్ యాహ్! విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. బెలూన్‌లాగా ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటుంది ఆ క్షణం. కొంచెం డిస్క్రైబ్ చేయండి దాన్ని. ఏదో బెలూన్‌లాగా ఇలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ డెవిల్ అలా నా పైనొస్తున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే బెలూన్‌లాగా పెరిగిపోవడం. కొంచెం డిస్క్రైబ్ చేయండి దాన్ని. ఇంక అంతే సార్. యెస్. ఎలా అనిపిస్తుంటుంది ఆ క్షణం? ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఆ టైంలో బాడీలో? అదే సార్ ఒక రకంగా మళ్ళా ఈ హ్యాండ్ గెస్చర్ వచ్చింది. ఎక్స్‌పాన్షన్. యెస్, డిస్క్రైబ్ థట్. ఇందాక చెప్పాను చూసారా? అలా పెరిగిపోతూ ఉంటుంది అంతే. దాని అపోజిట్ ఏంటండి అని అడిగారు. క్వైట్ అపోజిట్. ఆలోచించారు. పెరిగిపోకుండా ఆహ్, జస్ట్ కమింగ్ టుగెదర్. ఇంకా మళ్ళా నేను వెనక్కెళ్ళి కొంచెం డిస్క్రైబ్ చేయండి అని అడిగాను. ఏమీ చేయకుండా కదలనివ్వకుండా అలా అలా ఒకే స్థితిలో ఉండిపోవడం. ఆ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. సో, ఎక్స్‌పాన్షన్ అండ్ కన్‌స్ట్రిక్షన్. అపోజిట్ పొలారిటీస్ వచ్చినాయి. సో, నేను ఎలాగా ఈ కేస్‌ని సాల్వ్ ఔట్ చేశానంటే, సో, మనకు తెలిసింది. ఓకే. ఫైన్. ఇది ఆహ్, థిస్ బిలాంగ్స్ టు ఆ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ప్రెషర్, హెమామిలిన్ ఎక్స్‌పీరియన్స్ అయితే రాలేదు. సెకండ్ సబ్ క్లాస్ అండర్‌స్టాండింగ్ అయితే రాలేదు. మనకి ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఎవాల్వ్డ్ వచ్చింది. ఎవాల్వ్ అయిందన్నమాట. ద థింగ్ ఈస్ లిటిల్ బిట్ ఎవాల్వ్డ్. ఈయన ఏం చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి అసలు అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ వచ్చాను. ఎవాల్యుయేషన్ చేసుకోవడంలో ఈయన ఒక పర్సన్, ఎవరితోని మాట్లాడరు. బాగా ఎలూఫ్‌గా ఉంటూ ఉంటారు. ఎవరు మాట్లాడినా సరే అంత త్వరగా తీసుకోలేరు. ఆయన చెప్పారు చూసారా? ఎందుకు బికాజ్ మనం మాట్లాడితే ఏదో ఒకటి మళ్ళీ మాట్లాడుతుంటారు. మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటారు. అవన్నీ నాకు ఐ డోంట్ లైక్ దోస్ అని చెప్పిన తర్వాత హి డజంట్ లైక్ టు గెట్ మింగిల్డ్ విత్ ద పీపుల్. సో, ఆ ఆలోచనే ఈయనకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనం ఇచ్చే డ్రగ్‌లో కంపల్సరీగా ఈ రకమైన థాట్స్ అండ్ థింగ్స్ ఉంటూ ఉండాలని చెప్పేసి అనుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకేంటంటే ఎగ్జాషనల్ డిస్నియా. జస్ట్ నా క్లినిక్ స్టెప్స్ ఆల్‌మోస్ట్ ఒక 5-6 ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కడంతోనే ఆయనకి విపరీతంగా ఆయాసం. ఎగ్జాషనల్ డిస్నియా. అలా అని చెప్పేసి కార్డియాక్ ఆస్తమా అన్నాం అనుకుంటే గనక అసల ఆ టైప్ ఆఫ్ నేచర్ అయితే కాదు. బాగా కాఫ్ రావడం, మార్నింగ్ లేచిన తర్వాత విపరీతంగా వీజింగ్ రావడం అలాగైతే కాదు. కొంచెం దూరం నడిచినా సరే ఆస్తమా. అండ్ ఈ పెయిన్స్ విత్ ఆర్థరైటిస్. సో, ఆహ్, క్యాక్టస్ మిటరమెడికా చదివారనమాట. సో, క్యాక్టస్‌లో నేను చదివిన మిటరమెడికాలో ఏంటంటే, హి హాస్ గివెన్ దట్ ఆర్థరైటిస్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఎగ్జాషనల్ డిస్నియా. ఈ 2 కంబైన్ చేసుకొని ఆహ్, క్యారియోఫిలిడా అండర్‌స్టాండింగ్ పెట్టుకొని క్యాక్టస్ 30 ఈయన ఏప్రిల్‌లో వచ్చారు. ఏప్రిల్ 19థ్ వచ్చారు. క్యాక్టస్ 30
డైలీ 2 డోసెస్ ఫర్ 2 డేస్. తర్వాత ఒకే ఒక ఫాలో అప్ జరిగింది సో ఫార్. ఎలా ఉన్నారని అడిగారు. ఆవేశం అయితే 98% పర్వాలేదు సార్, బెటర్. ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 40% పర్వాలేదు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. మార్నింగ్ లేచిన తర్వాత ఆ డిఫికల్టీ ఉంది. బట్ కంపారిటివ్‌లీ ఐఎమ్ ఫార్ బెటర్ అని చెప్పేసి అన్నారు. స్లీప్ కూడా పర్వాలేదు. తర్వాత నేను ఎస్ఎల్ఎఫ్ 14 డేస్‌కి మళ్ళీ 0/1 క్యాక్టస్ 0/1 ఇవ్వడం జరిగింది. సో దట్ ఇంప్రూవ్‌మెంట్‌గా కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పేసి. ఐ విల్ అప్డేట్ యూ వన్స్ ద కేస్ ఈస్ గెట్ మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ కేస్ ఎందుకు చెప్పానంటే, సార్ ఈరోజు థర్డ్ సబ్ క్లాస్ కోసం ఒకసారి మళ్ళీ రివైండ్ చేయమన్నారు. ఫర్దర్‌గా మనం ఒక కేస్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుంటే బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటుందని చెప్పి నేను ఈ కేస్ చెప్పడం జరిగింది. సో మనకి థర్డ్ సూపర్ ఆర్డర్ సార్ ఇచ్చిన నోట్స్ నుంచి మనం ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. There are two polarities in this third superorder. One is limitation, the other is expansion. Familiar things, which is giving food, love, care, affection. Love, care, protection, food, a sense of belonging. They are the caretakers of the family in a house. These caretakers need to satisfy everyone. వీళ్ళే ఒక పెద్ద కేర్ టేకర్స్ ఇంట్లో. అంటే మార్చి నుంచి చెప్పిన క్లాసెస్ లో నేను చదవడం జరుగుతుంది. సో రిలేషన్ ఇస్ ఎ బిగ్ థీమ్. ఎక్స్పెక్టేషన్. There are two polarities: shrinkage and expansion. They are self-limited people. They feel they are not valued, not appreciated. They will do so many good things for being looked at good. Idea of relationship and belonging: caged, restricted, limited, boundaries, barriers. నొక్కిపెట్టి ఉండడం, బంధించేయడం. కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్. Do I need to stay inside or should I go outside? All three super classes are withdrawal. They are self-limiting people. Coming to Caryophyllidea, there is a struggle for individuality. The idea is more independence. They want care and nourishment. Struggle for individuality. Want to be independence. There is always a struggle between independence and dependence. నేను ప్రత్యేకంగా ఉండాలా or should I be dependent? తర్వాత సీడ్ మార్ఫాలజీ కోసం చెప్పుకుంటూ వచ్చారు ఆయన. So mother is the one who self limits the child. So this is the big theme of conflict. సో ఎవరైనా సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్, నువ్వు బాగా డిపెండెంట్ గా ఉన్నావని చెప్పి అన్నారనుకోండి, నువ్వు బాగా ఫోన్ వాడుతున్నావు, అమ్మ ఫోన్ నువ్వు వాడుతున్నావు, నాన్నగారి బైక్ నువ్వు వాడుతున్నావు అంటే కనుక అక్కడి నుంచి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది చెప్పి అని ఇచ్చారు. దిర్ ఇస్ ఎ కాన్స్టాంట్ క్వెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్.
అందుకే ఆ వయసులో చిన్న వయసులో కూడా ఈవెన్ 13 years లో కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి సో అక్కడి నుంచి ఇండిపెండెన్స్ కేసులో చూసుకుంటే కనుక ఆ ఇండిపెండెన్స్ గా ఎదగడం జరిగింది అనమాట. దే ఆర్ హ్యావింగ్ రెబిలియస్ నేచర్. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాను. when anything hindrance happens, they become isolated. ఇండిపెండెన్స్ లేకపోతే ఐసోలేషన్ అయిపోతూ ఉంటుంది. రిలీజియస్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇస్ డ్యూ టు దర్ ప్రూవింగ్ ఆఫ్ దర్ ఇండివిజువాలిటీ. దే హైడ్ దర్ ఎమోషన్స్. ఈ హైడ్ దర్ ఎమోషన్స్ అన్నప్పుడే సార్ ఒక 2 polarities ఇచ్చారు, ష్రింకేజ్ అండ్ ఎక్స్పాండ్. They begin to take responsibilities in the earlier age. They will be having a lot of image issues. సోషల్ గా అవాయిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు క్యారియోఫిలియన్స్, there is submissive aspect on one side and not submissive aspect on another side. Struggle for survival, continuous urge for separation from mother. I want to have my own name. Intense conscious urge from motherly figure. Rhythmic pathology ఉంటూ ఉంటుంది. Pulsative type, they want to separate and they need to get a separate identity. They doesn't like to be resembled. Next, cactaceae, they strive for identity. ఐడెంటిటీ లేకపోతే మోర్ ప్రిమిటివ్ టఫ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలరు. అండ్ యాక్చువల్లీ ఈ సబ్ క్లాస్ లోని నెఫాంథిల్స్ ఉంటాయి. నెఫాంథిల్స్ ఆర్ నథింగ్ బట్ కార్నివోరస్ ప్లాంట్స్. నెఫాంథిల్స్ నైట్రోజన్ లేకపోతే వాళ్ళు దే ఫీల్ దట్ దే ట్రాప్ అనే సిచ్యువేషన్స్. మోర్ ప్రిమిటివ్ నేచర్ ఏంటంటే క్యాక్టస్ ఫ్యామిలీ. తర్వాత దానికి జనరల్ ఫీచర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు సార్. ఇందులో యాక్చువల్ గా 4 ఆర్డర్స్ ఉన్నాయి: పాలిగోనేల్స్, ప్లంబగనేల్స్, క్యారియోఫిలియల్స్, నెఫాంథిల్స్. ఇందులో ఫస్ట్ డ్రగ్ ఎన్హోలినం సార్ మనం డిస్కస్ చేయడం జరిగింది. థార్న్లెస్ క్యాక్టస్, సాఫ్ట్ థార్న్స్ ఉంటూ ఉంటాయి. హాల్యూసినోజెనిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. డ్రగ్ లైక్ సబ్స్టెన్స్. దే ఆర్ మోర్ స్టబర్న్ పీపుల్, స్ట్రగిల్ ఫర్ ఇండిపెండెన్స్. కోప్డ్ అప్ స్టేట్ లో చిల్డ్రన్ చాలా మెచ్యూర్ గా ఉంటారు. చాలా జాలి గుండెలా ఉంటారు ఎన్హోలినం. They want to expand and realize, and they want to merge with surroundings. The opposite is the shrink. They are very spiritual people. And this enholinum is one of the great remedies for all types of mental disorders like multiple personalities, schizophrenia, OCD.
fancies absorbed in. This person always be in some other world, ideas with the nature. Ecological state lo baga, they want to spend in the nature. They'll first enter into illusion and then later on to delusion disorders and then later on to mental condition like schizophrenia or multiple personalities. There will be a lot of constant struggle that how I am different from others. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎలాగ ఎంత డిఫరెంట్ గా ఉన్నాను. There are two themes, big opposite small theme. నేను బిగ్ అండ్ స్మాల్ వైస్ వర్సా అవుతూనే ఉంటుంది. ఫెయిల్యూర్ స్టేట్స్ లో ఐసోలేషన్ గా ఉంటూ ఉంటారు. స్పిరిచువల్ స్టేట్ లో తను బాగా అడ్వాన్స్డ్ అని చెప్పేసి అనుకుంటుంది. చాలా అడ్వాన్స్ గా ఉంటారు. They stretch from zero to infinity. And this drug is placed under cancer miasm. When enholinum is in functional part, expansion, environment కోసం మాట్లాడడం is a form of expansion, merging with surroundings. Feeling of one with whole existence. Opposite is of no identity, no room, isolated feeling, separated feeling, fear about one's own existence that causes shrinkage. సో వీళ్ళ డెల్యూషన్స్ ఎలా మొదలవుతాయంటే దే ఫీల్ దే ఆర్ ఫోర్సేకెన్, సెపరేట్ అవ్వడం. ఫ్యామిలీ హ్యాడ్ సమ్ టర్మాయిల్ అండ్ దే లేటర్ ఆన్ ఎండ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షరింకింగ్, ద ఆపోజిట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దే మర్జ్ విత్ సరౌండింగ్స్ అండ్ ద నేచర్. సో సార్ ఒక చార్ట్ లా ఇచ్చారు. సో ఎక్కడి నుంచి డెల్యూషన్స్, ఎక్కడి నుంచి ఇల్యూషన్స్ వస్తాయి, ఆ తర్వాత నుంచి వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. హోప్ స్టేట్ లో ఎలా ఉంటారు, దట్ దే వాంట్ టు బి సాలిట్యూడ్, దే వాంట్ టు లూజ్ పర్సనల్ ఐడెంటిటీ, వాంట్ టు బి విత్ నేచర్, దే ట్రై టు ఐడెంటిఫై విత్ గ్రూప్. Initial days of enholinum lo they speak about family. Failure state lo idea of loss of spirituality that leads to uh, end with a deep pathology like psychic disorders or paranoid schizophrenias, ADD, personality disorders. That is about enholinum. And next, cactus. ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ యాక్చువల్లీ ఒక కేసు జరిగింది. ఇది ఒక అక్యూట్ కేసు అనమాట. లంబార్ స్పాండిలోసిస్ డిస్క్ ప్రొలాప్స్ అయింది యాక్చువల్గా L4 L5. డిస్క్ ప్రొలాప్స్ అవడంతో పేషెంట్ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ drawing pains from lumbar region to down to the legs. సో అసలు పేషెంట్ అసలు కదలలేకపోతున్నాడు. చాలా ఏదో పట్టేసినట్టు ఉంది సార్, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు కదలలేకపోతున్నాను, అసలు మూవ్ అవ్వలేకపోతున్నాను అన్నారు. సో ఫోన్లోనే మాట్లాడాను. అండ్ షీస్ ఫ్రమ్ విలేజ్. వాళ్ళు కనీసం వీడియో కాల్ మాట్లాడడం కూడా అవకాశం ఉండదు అసలు. సో అంతా ఫోన్లో కాన్వర్సేషన్ జరిగింది. అయిన తర్వాత నేను యూజువల్గా సర్వసాధారణంగా రస్టాక్స్ చేశాను. రస్టాక్స్ 1 తో స్టార్ట్ చేశాను. 2 months వెయిట్ చేశాను, 3 months వెయిట్ చేశాను, అసలు నో చేంజ్ ఎట్ ఆల్. అండ్ వీళ్ళు యాక్చువల్గా ఆపరేట్ చేయాలన్నారు, బట్ దే ఆర్ నాట్ అఫోర్డబుల్.
కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారండి, అలోపతిక్ మెడిసిన్స్. బట్ అయినా సరే పెయిన్ పర్సిస్ట్ గా ఉంటుంది. అసలు ఆవిడ పని చేసుకోలేకపోతున్నారు. అండ్ షీఈస్ బెడ్ రిడెన్ టు. లెగిసి కూర్చుని జస్ట్ 1 or 2 స్టెప్స్ వేయగలరు అంతే. సో అసల కేస్ ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు నేనేమన్నానంటే, మీకు వీలుంటే గనక పాసిబుల్ అయితే గనక ఎవరైనా పక్కన వాళ్ళు ఫోన్ తీసుకోనో, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫోన్ తీసుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఔట్ ఆఫ్ స్టేట్ లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండరనమాట. అప్పుడు ఒకసారి వీళ్ళ అమ్మాయి అనుకోకుండా వచ్చింది. అప్పుడు నేనేమన్నానంటే వాళ్ళ అమ్మాయితో మాట్లాడి ఒకసారి వీడియో కాల్ చేయించండి అన్నా. వీడియో కాల్ చేయించిన తర్వాత కూడా అండ్ బాగా హెసిటేషన్ ఈవిడకి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే. సో అంటే పూర్తి హిస్టరీ నాకు తెలీదు. మీన్ ఐడియా లేదు. కానీ ఆవిడ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, అదే సార్ నాకు ఈ పెయిన్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అసలు నేను మీతో ఇలా మాట్లాడడం నాకసల ఆహ్, త్వరగానే ఎవరితోని కలవను. జస్ట్ ఆల్‌మోస్ట్ ఒక 10 మినిట్సే కేస్ జరిగిందంతే. 10-15 మినిట్స్. పర్లేదమ్మా మాట్లాడండి. ఐ కెన్ నేనేమో ఎంకరేజ్ చేస్తున్నాను. మిమ్మల్ని తగ్గించడానికి నేను మాట్లాడుతున్నాను. పర్వాలేదు మాట్లాడండండి అనుకుంటూ వచ్చాను. నేను ఎవరితోని కలవను సార్. ఎవరితోని మాట్లాడను. ఒంటరిగా ఉంటాను. హస్బెండ్‌తో కూడా పెద్దగా కలవను అని చెప్పుకుంటూ వచ్చి కేస్ హిస్టరీలో తను ఏం చెప్పిందంటే, ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇలా పట్టేసుకున్నట్టు ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెలూను గాలిపోతే ఎలా ఉంటుంది? ఒక మెటాఫర్ ఇచ్చిందనమాట. అలా సిట్యుయేషన్ నాదండి. డిస్క్రైబ్ ఇట్ అని అన్నారు. ఇంక అంతే సార్. ఇంక అంతకంటే ఏమీ లేదు. దాని అపోజిట్ క్వైట్ వెంటనే దాని అపోజిట్ ఎలా ఉంటుందని అడిగాను. అంటే బెలూన్ ఊరితే అంత త్వరగా ఎక్స్‌పాండ్ అయిపోతుంది. అలా అవ్వాలి సార్ ఇప్పుడు నేను. నా కండిషన్ ఇలా ఉంది. నేను ఇలా అవ్వాలి. ఇట్స్ ద ఓన్లీ థింగ్ షీ హాడ్ గివెన్. అప్పుడు నేను ఫ్రాన్స్ వెర్మూయన్ బుక్‌లో ఆహ్, అసలు ఎక్కడ ఉంటుంది? అప్పుడు నాకు క్యారియోఫిలిడే అంత అండర్‌స్టాండింగ్ కూడా లేదు. ఓన్లీ ఎక్స్‌పాన్షన్, కన్‌స్ట్రక్షన్. ఓన్లీ ఈ నా నా సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది సార్ ప్రెజెంట్ బ్యాక్ కూడా. ఏదో కుచించిపోతుంది. బాగా స్టిఫ్ అయిపోతుంటుంది. బాగా ఆహ్, ష్రింకేజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చింది. సో, జస్ట్ ఆహ్, ఫ్రాన్స్ వెర్మిలియన్ బుక్ తీసుకొని జస్ట్ తర్వాత క్లార్క్ మీటర్‌మిడికా, బోరిక్ ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రిమిటీస్ చదువుకుంటూ వచ్చాను. ఇలా బ్యాక్. సో, దేర్ ఈస్ టెండెన్సీ టు గెట్ ప్రొలాప్స్. ఆ టైమ్‌లో కూడా దే విల్ బి హావింగ్ లాట్ ఆఫ్ పెయిన్స్ అని చెప్పి చదివాను. అప్పుడు ఆవిడ క్యాక్టస్ 200 ఫాలోడ్ బై 1 ఇవ్వడం జరిగిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 2-3 మంత్స్ తర్వాత షీ స్టార్టెడ్ వాకింగ్. గ్రాడ్యుయల్‌గా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వచ్చింది. పూర్తిగా తగ్గలేదు. బట్ వాళ్ళ హస్బెండ్ గూడా ఏం చెప్తున్నారంటే ఆహ్, "ఇదివరకుతో పోల్చుకుంటే బెటర్ అండి. ఇదివరకు అలా మంచాన పడుతూ ఉండేది. అసలు ఏ పని చేసేది కాదు. ఇప్పుడు కొద్దో గొప్ప పని చేస్తూ ఉంటుంది. అది నాకు సాటిస్ఫైడ్‌గా ఉందండి." అండ్ ఆళ్ళ హస్బెండ్ ఏంటంటే హి ఈస్ డయాబెటిక్ అండ్ హి గాట్ యాంప్యుటేషన్. ఆహ్, అసలు నాతో కూడా ఎప్పుడు కలవరు సార్ అదేంటో కాదని చెప్పుకుంటూ వచ్చాడాయన. అంటే ఆయన బాధ ఆయనది. ఆహ్, నాతో కూడా ఎప్పుడు కలవదండి. చాలా ఒంటరిగా ఉండాలనుకుంటుంది. ఆయన వెర్షన్‌లో సెకండ్ ఫాలో అప్‌లో ఇచ్చాడన్నమాట. సో, ఓకే. మన డ్రగ్ ఆహ్, కన్ఫర్మ్‌గా క్యాక్టస్ అయి ఉంటుందని చెప్పేసి ఐయామ్ స్టిల్ వెయిటింగ్ ఆన్ క్యాక్టస్. సో ఫార్ రీసెంట్‌గా అవి క్యాక్టస్ 1 వేయడం జరిగింది. ఏదైతే డ్రాయింగ్ పెయిన్స్ ఉన్నాయో, ఆ నమ్‌నెస్ ఉందో ఆల్‌మోస్ట్ 50% బెటర్‌గా ఉన్నాయి. షీ ఈస్ సో థట్ ఆవిడ అండ్ దట్ టూ షీ ఈస్ టూ స్టౌట్ పర్సనాలిటీ. సో, ఈ రకంగా ఆలోచించి నేను క్యాక్టస్ వేయడం జరిగింది. అండ్ షీ ఫీల్స్ బెటర్. అండ్ కమింగ్ టు క్యాక్టస్ మెటీరియల్ సార్ ఇచ్చిన నోట్స్. 3 C's we need to remember. One is constriction, contraction, congestion. There is no equal circulation in cactus. ఏదో ఒక దానికి ఎక్కువ ఫ్లో ఉంటూ ఉంటుంది. ఈ క్యాక్టస్ ప్లాంట్స్ ఏరియల్ హుడ్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దిస్ క్యాక్టస్ డ్రగ్ యాక్ట్స్ ఆన్ సర్క్యులర్ ఫైబర్స్, tightness of chest, tension, pulsation, constriction and congestion.
సో సార్ కూడా మనకి మెడికల్ ఇచ్చారు. రొమాటిజం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. దెన్ డెవలప్స్ హార్ట్ కంప్లైంట్స్ అండ్ ది లేటర్ కిడ్నీ మాల్ ఫంక్షన్స్. సో ఆ పేషెంట్ నేను ఏదైతే డిస్కస్ చేశానో ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం వల్ల అండ్ పెథాలజీ చూసారా, టూ పెథాలజీస్, కాంబినేషన్ ఆఫ్ టూ పెథాలజీస్. వన్ ఈస్ రొమాటిజం అండ్ అదర్ ఈస్ డిస్నియా, కార్డియాక్ డిస్నియా. కొంచెం దూరం నడిచిన ఆయాసం. ఇక్కడ మనం పట్టుకోలేకపోతే క్యాక్టస్ ని, he will land into deeper pathologies. Dyspnea ameliorated by elevated shoulders. సో అదర్ డ్రగ్స్ కూడా సార్ ఇవ్వడం జరిగింది. కాల్మియా, రస్టాక్స్, బ్రయోనియా, లీడంపాల్, ఎబ్రోటానం, కెల్కేరియా క్యాక్టస్. రొమాటిజం విత్ హార్ట్ కంప్లైంట్స్. 11 o'clock ఎగ్రివేషన్ ఉంటూ ఉంటుంది క్యాక్టస్ లో. సో unrequited love from their cactus state develops. Restriction plus isolation, love, care, protection. But at one point of time, they feel restricted. They will be having a lot of iron band sensation. In case ఆ కేసులో ఇంకా కొంచెం నేను ఫర్దర్ గా వెళ్ళి ఉంటే మేబీ ఐరన్ బ్యాండ్ సెన్సేషన్ కూడా వచ్చి ఉండేదేమో. బెలడోనా, గ్లోనైన్, ఎమైల్ నైట్రోజం, క్యాక్టస్, Veratrum viridae. There will be a lot of congestion with blood flow profuse to the head. Rhythmicity and lot of sensation of pulsation at different areas in body. చాలా ఏరియాస్ లో పల్సేషన్ అనే because of lot of flowing of blood, there will be a lot of pulsations. Congestion of pelvic muscles after delivery. Other drugs ఏంటంటే బెలడోనా, సబైనా, క్యాక్టస్, సీకేల్, హెమామిలిస్, సెనిషియో, ఎరిగ్రామ్, xanthosylum, sepia and colophyllum. కాఫ్. కాఫ్ తో డిఫరెన్సియేషన్స్ ఇచ్చారు. అరేలియా రెసిమోసా. దెర్ బి లాట్ ఆఫ్ మగత ఎక్కువ ఉంటుంది, సారీ పగలు ఎక్కువ ఉంటుంది. పగల నో కాఫ్ అండ్ నైట్ అంతా విపరీతమైన కాఫ్ వస్తూ ఉంటుంది. అరేలియా రెసిమోసా. యుఫ్రేషియన్ మ్యాంగానం. మ్యాంగానం ఫీల్స్ బెటర్ ఫ్రమ్ లైయింగ్ డౌన్. పగలు ఎక్కువ దగ్గు, నైట్ నో కాఫ్. కోనియం అండ్ ఫాస్ఫరస్. కాఫ్ లేచి కూర్చోవాలి, ఇట్ ఫీల్స్ బెటర్. ప్రెగ్నెన్సీ కాఫ్. రీసెంట్ గా చాలా ఒక ఆర్ఎంపీ డాక్టర్ నాకు ఒక కేసు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ వైఫ్ కి చాలా సివియర్ కాఫ్ అనమాట, సిన్స్ ఫ్రమ్ 3rd month నుంచి. అండ్ ప్రెగ్నెన్సీ, నౌ షీఈస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ. సో చాలా మెడిసిన్స్ వాడారు, స్టెరాయిడ్స్ కూడా వాడారు అండ్ ఇన్హేలర్స్ కూడా వాడుతున్నారు, కానీ కాఫ్ తగ్గట్లేదు. సో నేను జస్ట్ టోటాలిటీ తీసుకుని బ్రయోని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 3-4 months బ్యాక్. వాళ్ళు యాక్చువల్ గా ఇవ్వలేదు, ఆయన మెడిసిన్ ఇవ్వలేదు. ఎంత ఇవ్వలేదంటే అంటే మా అత్తయ్య గారు ఒప్పుకోవట్లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో సార్ రీసెంట్ గా ఈ ఈ పాయింట్ ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కాఫ్స్ లో కోనియం చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ థాట్ ఆఫ్ గివింగ్ కోనియం. అప్పుడు కోనియం ఉండే సిమ్టమటాలజీ ఇంకేమైనా ఉందని అడిగారు. అంటే డ్రగ్ అయితే ఇంకా ఇవ్వలేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. లైట్ గా మార్నింగ్ లేచిన తర్వాత ఏదో తెలియని ఒక గిడినెస్ అంటూ ఉంటుందండి అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అసలు లైట్ ఎందుకో చూడలేకపోతుంది, న్యాచురల్ లైట్ కానీ లేకపోతే ఈ నార్మల్ లైట్ కూడా చూడలేకపోతుంది అన్నారు. సో కోనియంలో ఏంటంటే ఫోటోఫోబియా ఉంటుంది విత్ గిడినెస్ అండ్ ప్రెగ్నెన్సీ కాఫ్. సో వీ కెన్ థింక్ ఆఫ్ కోనియం. సో ప్రెగ్నెన్సీ కాఫ్స్ లో థింక్ ఆఫ్ కోనియం, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని అండర్స్టాండింగ్ తో సార్ ఇచ్చారు. నెక్స్ట్ వెజైనిస్మస్. ఫిమేల్ జెనిటల్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ వెజైనా అండ్ వల్వా. Heavy, sad, dim look and cannot bear to be. Consolation, aggravation.
తనకు నచ్చినట్టుగా ఏదోలాగా చేయడం. సహకరించకపోతే దే విల్ బి హావింగ్ లాట్ ఆఫ్ కేజ్డ్ ఫీలింగ్. She wished to do something. If not done, there is a feeling of shrinkage and the opposite of expansion. Struggle for individuality. They doesn't like to be controlled. సో ఈ డజంట్ లైక్ టు బి కంట్రోల్ అంటే చిన్న వయసులో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మదర్ ఫాదర్ జస్ట్ ఆ యాక్ట్ అంటే నువ్వు ఎందుకు ఇలా చేసావు నా మాట అనగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాట అంటే ఇంట్లో నుంచి పారిపోయేవాడు. అంటే ఆ ఐడియాలజీ చూడండి చిన్నప్పటి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోయాడు, నైట్ అందరు పడుతున్నది వచ్చేవాడు. సో పేషెంట్ ని హోలిస్టిక్ అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన పని సులువైపోతుంది. సో స్టార్టింగ్ కేసెస్ లో కష్టంగానే ఉంటుంది. మినిమం నాకు ఈ కేసు తీసుకోవడానికి 1 hour పైన టైం పట్టింది. బట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఖచ్చితంగా తగ్గుతుందని ఆలోచన. ఎందుకంటే నేను చాలా మందులు వాడుకుని వచ్చాడు యాక్చువల్గా. జస్ట్ ఒక 1 year బ్యాక్ మందులు వాడారు, కానీ అంత పెద్ద ప్రామినెంట్ గా రిజల్ట్ ఏం లేదని చెప్పి ఆఫ్ చేస్తారు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months వరకు మెడిసిన్స్ లేకుండానే సఫరింగ్ తో సఫర్ అవుతున్నాడు తప్ప ఆ పేషెంట్ రాలేదు. ఆ కంట్రోల్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడే వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోవడం. సో అక్కడి నుంచి మనం పేషెంట్ ని అండర్ చేసుకోవడం వల్ల వి గేవ్ ద రెమెడీ క్యాక్టస్ విత్ ఎ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ రోజు చెప్పిన క్లాస్ లో? డాక్టర్ గారు, ఇందులో మీరు క్యాక్టస్ ఇస్తానికి ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పాన్షన్ అనేది మెయిన్ గా తీసుకున్నారా, లేకపోతే అతను చిన్నప్పుడు కూడా చిన్న మాటకు కూడా ఇంటి నుండి వెళ్ళిపోతాడు అంటే ఇవాళ కాదు అనే దాన్ని తీసుకున్నారా డాక్టర్ గారు? అదే సార్, యాక్చువల్గా ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పాన్షన్ అది ఒక ఎక్స్పీరియన్స్ అయినా సరే, బట్ దాని మీద మనం డిపెండ్ అవ్వలేదు. ఆయన స్టోరీ చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ కి వెళ్తారు. ఫంక్షన్స్ కి ఏంటి అసలు అది ఒక మీటింగ్, ఒక ఎంజాయ్మెంట్, కేరింగ్. అంటే ఫంక్షన్స్ లో ఏంటిది ఒక లవ్ కేర్ అఫెక్షన్ అనేది మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, వెళ్తాడు ఎవరితో అసలు 5 నిమిషాలు ఉండవేంటి? బ్రదర్ మ్యారేజ్ కి ఎవరన్నా 5 నిమిషాలు ఉంటారండి? అసలు ఆ మాటలు కూడా ది డజంట్ లైక్. ఎందుకు వెళ్ళరంటే అంటే వెళ్తాను, వెళ్ళిన తర్వాత చుట్టాలు వస్తారు, చుట్టాలతో ఏదో మాట్లాడతారు, మాట్లాడాలి నేను మళ్ళీ వాళ్ళతో ఏదోటి అంటూ ఉంటారు, అది నాకు నచ్చదు, అందుకే నేను వెళ్ళలేదు. ఫ్రెండ్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఆ ఏజ్, జస్ట్ ఈయన ఏజ్ అంతా 35 ఏళ్ళు. ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ అంటే ఒక జాయ్, ఒక ఎంజాయ్మెంట్. ఎందుకు వెళ్ళట్లేదు ఈయన ఫ్రెండ్స్ దగ్గరికి? ఏదో ఒకటి ఎగతాలంటారు, అంటే ఒక మాకింగ్, ఏదో సరదాగా జోక్ వేస్తారు, జోక్ వేసి సీరియస్ గా తీసుకుంటాడు ఈయన. సీరియస్ గా తీసుకుని వాళ్ళతో గొడవలు, ఎందుకు నువ్వు ఇలా అన్నావు అని ఆలోచన. సో అందుకే అక్కడి నుంచి కలవడం మానేశాడు. ఎక్కడ చూసినా ఒక ఎలూఫ్నెస్, అంటే దూరంగా వెళ్ళిపోవడం, ఆ లవ్ కేర్ ఇష్టం లేకపోవడం, చిన్నప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఎర్లీ రెస్పాన్సిబిలిటీ, ఒకే రూమ్ లో ఉండడం, ఎవరితోని కలవకపోవడం, ఒకే రూమ్ 15 ఏళ్ళు. రీసెంట్ గానే వచ్చాడు అనమాట ఈయన, ఆల్మోస్ట్ ఒక 2 to 3 years లోపే ఈయన రాజమండ్రి రావడం జరిగింది. సో ఈ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ పెట్టుకుని విత్ క్యాక్టస్, అప్పుడు నా యాక్చువల్గా సార్ మన క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. సో ఈ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ విత్ పెథాలజీ, రొమాటిజం విత్ హార్ట్ కంప్లైంట్స్. ఈ పెథాలజీ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. ఎంత మనం సెన్సేషన్ తీసుకున్నా అసలు ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం మన మందు అనేది ఆలోచన బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉండాలి. ఒక 10% లో మనం 10 పెథాలజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం కన్సిడరేషన్ చేయకపోవచ్చు, కానీ ఇలాంటి కేసెస్ లో కంపల్సరీగా చేయాలి. ఈ బై పెథాలజీస్, 2 పెథాలజీస్ ఉన్న కేసెస్ ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎసైటిస్ విత్ హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్ని డ్రగ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ 2 పెథాలజీస్ ఉన్న కేసెస్ చాలా ఉంటూ ఉంటాయి. లేటర్ ఆన్ ఐ విల్ డిస్కస్ ఇట్. సో ఈ రకంగా ఈ పేషెంట్ అర్థం చేసుకుని నేను క్యాక్టస్ ఇవ్వడం జరిగింది సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. అంటే వీళ్ళకి నరిష్మెంట్ మదర్లీ టచ్ ఉంటుంది అంటారు కదా, అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలనే సెన్సేషన్ ఇక్కడ ఆ విధంగా కనపడుతుంది అంటారా?
అంటే సార్ ఒక కేసులో కొన్ని కేసెస్ డిఫరెన్స్ అవుతూ ఉంటాయి. ప్రతి కేసు ఈయనేంటి అట్లీస్ట్ ఆ రిస్ట్రిక్షన్ చేద్దామని ఆలోచన వచ్చేటప్పటికే ఫాదర్ మదర్‌కి వెంటనే ఈయన ఇంటి నుంచి బయటికెళ్ళిపోవడం. అంటే ఆ చిన్నప్పటి నుంచి స్టేట్ అనేది ఈయనలో మొదలైంది. అసలు నాకది వద్దు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. బట్ నేను ఇంకో ఏరియాస్ కూడా నేను మళ్ళీ తీసుకుంటాను కేస్‌లో. మళ్ళీ థర్డ్ ఆర్ ఫోర్త్ ఫాలో అప్ వస్తారు కదా! వచ్చినప్పుడు మిగతా ఏరియాస్ కూడా ఒకసారి మళ్ళీ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి, ఇంకా కొంచెం డెప్త్‌గా కేస్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి ఈ కేస్ నేను పెడతాను మళ్ళీని. ఇంకెవరికైనా ఏదన్నా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఉంటే గనుక అడగండి. లేదంటే గనుక క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः।